ఢిల్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరోసారి ఢిల్లీ పీఠాన్ని సొంతం చేసుకోవాలనే ఆపు ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు బీజేపీ గట్టి పోటీని ఇచ్చింది. అటు కాంగ్రెస్ కూడా గతంలో చేజార్చుకున్న హస్తలను హస్తగతం చేసుకోవాలనే తాపత్రయంలో బరిలో నిలిచింది. సార్ అందే సత్యం గారు, సార్ ఢిల్లీలో ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ఆప్ బీజేపీ మధ్య అయితే తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది. మరి కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ ఎలాంటి రోల్ పోషించబోతుంది? మొత్తంగా ఢిల్లీ ఎన్నికలను ఎలా చూస్తారు మీరు? వాస్తవానికి లిక్కర్ స్కామ్లో అక్యూజ్ అయిన తర్వాత ఆప్ ఇమేజ్ కొంత తగ్గింది. ఇది తప్పుడు కేసులు అని చెప్పేసి అన్న కొంత డిఫెన్సులు ఉంది. అయితే ఇదే సమయంలో ముగ్గురు ఓట్లు పోల్ చేయించుకోగలిగితే ఖచ్చితంగా బీజేపీ అడ్వాంటేజ్లు ఉంది. కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్, ఆపు ఓట్లు ఆపు పోల్ చేసుకుంటే బీజేపీ అడ్వాంటేజ్లు ఉంది. కానీ అట్లా కాకుండా పోలరైజేషన్, బీజేపీ వ్యతిరేక ఓట్లు అంటే ఆ ఓట్లు దాంట్లో పోలరైజేషన్ వస్తే ఆపు పోటీలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కొంత వీక్ అవుపడుతుంది. ఏ సర్వే చూసినా గతంలో సర్వే ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంది తప్ప కాంగ్రెస్ ఆప్ మధ్య కానీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కానీ ఉన్నట్లుగా ఏ సర్వే సంస్థ కూడా తేల్చలేదు. అటువంటప్పుడు బీజేపీ ఆప్ వర్సెస్ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం కూడా పోలరైజ్ అయ్యి ఆపుకు బండి అనుకోండి. అట్లాగే బీజేపీ వ్యతిరేకంగా దరిదాపు ఢిల్లీలో 13% ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కు ఓటింగ్ వేసేవాళ్ళు. కాంగ్రెస్కి వేసినా గెలవదు, అందుకని ఆప్కి వేద్దాం అని చెప్పేసి కనుక వస్తే అప్పుడు ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ ఆపు పోటీలు నిలబడేటువంటి అవకాశం ఉంది. అందుకని పోలరైజేషన్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. ఇవాళ వాస్తవానికి కాంగ్రెస్ని పంజాబ్లో కానీ ఢిల్లీలో కానీ వీక్ చేసింది ఆపే. ఆప్ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వీక్ అయిపోయింది. తర్వాత అది కాంగ్రెస్ని బాగా రాజకీయంగా దెబ్బకొట్టింది. దీంతో కాంగ్రెస్ ఈ ఆప్ వీక్ అయిపోతే మళ్ళీ బీజేపీ ఆల్టర్నేటివ్గా మనమే ఉండగలం అనేటువంటి అంతర్గత అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్కు. కాబట్టి కాంగ్రెస్ అందుకే పోటీ చేసింది. తర్వాత కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోకున్నా పోలరైజేషన్లో బీజేపీ వ్యతిరేక ఓటు మనకే వస్తుందన్న కాన్ఫిడెన్స్లో కేజ్రీవాల్ కానీ ఆప్ కానీ ఉన్నది. కాబట్టి ఈ ఫైట్లో ఇవాళ దరిదాపు 3ంటికి 50% ఓటింగ్ అయిందన్నారు. బహుశా ఇప్పుడు పూర్తయ్యేవరకల్లా పూర్తిగా లైన్లో నిలబడే వాళ్ళు అందరూ పూర్తి చేసేవరకల్లా అది సుమారు 65-70% ఉండొచ్చు. తర్వాత రెండోది, ఎప్పుడు కూడా అర్బన్లో ఒకటి మైగ్రేషన్ వల్ల వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఓటు చేస్తే ఇక్కడ చేయరు. అట్లాగే డబుల్ ఓటింగ్ ఉంటే కూడా చేయరు. కాబట్టి అట్లా ఓటింగ్ పర్సంటేజ్ అర్బన్లో ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఈ 2 ప్రధాన కారణాలు. కాబట్టి 65-70% ఓటింగ్ పోలైతే దరిదాపు 1,56,00,000 ఓటింగ్ ఉంది ఢిల్లీలో. కాబట్టి అందులో 70% ఓటింగ్ అయిందనుకుంటే దరిదాపు 1 కోటి ఓట్లు కన్నా కొద్దిగా ఎక్కువ 1,10,00,000 ఓట్లు పోలే అవకాశం ఉంది. ఈ పోలరైజేషన్లో కాదు కాంగ్రెస్ కూడా గట్టిగా నిలబడి ప్రతి నియోజకవర్గానికి 15,000, 20,000 ఓట్లు చీల్చుకుంది అనుకోండి, ఖచ్చితంగా అది బీజేపీకే అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లా కాదు బీజేపీని ఓడించాలనేటువంటి అది జనంలో ఉంటే ముస్లిం ఓటులు కూడా ఆప్కు షిఫ్ట్ అయితే, కాంగ్రెస్ ఓటు కూడా ఆప్కు షిఫ్ట్ అవుతే గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీకి. కాబట్టి పోలరైజేషన్ ఎవరి మధ్య అవుతుంది అనేటువంటిదే ఆధారపడి ఉంది. ఇవాళకి మనకు వస్తున్న ట్రెండ్స్ అయితే కాంగ్రెస్ ఓటు బీజేపీకి ఇది ఆప్కు షిఫ్ట్ కావచ్చు, ముస్లిం ఓటు కూడా ఆప్కు షిఫ్ట్ కావచ్చు, గట్టిగా పోరాడారు అనేటువంటిది ఒకటి మనకు వస్తున్నటువంటి న్యూస్. కాబట్టి ఏదేమైనా ఇంకో అర్ధగంటలో ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. 6:30 తర్వాత మనం ఇది అయిపోయే లోపలే మనకు ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని నిజమైతే అని చెప్పడానికి లేదు. డిఫరెంట్ రాష్ట్రాల్లో తలకిందులు అవుతున్నాయి. కానీ ఏమైనా మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడాలి. చెప్పండి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ప్రభావం అయితే ఆప్కైతే మైనస్ అవుతుందని చెప్తున్నారు. కానీ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళారు, మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళారు. ఒక రకంగా బీజేపీ వేధింపులకు గురి చేస్తుంది అనేది కూడా జనాల్లోకి తీసుకెళ్లారు. అలాగే సంక్షేమ పథకాలు సక్సెస్ఫుల్గా అమలు చేశామనే విషయాన్ని కూడా జనాల్లోకి ఆప్ అయితే తీసుకెళ్లిన పరిస్థితి. ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదంటారా? అది ఏ మేరకు పనిచేసింది అనేది చూడాలి. ఏ మేరకు పనిచేసింది అంటే ప్రజలు అన్యాయంగా అరెస్ట్ చేశారు మా వాళ్ళని అనేది కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు దాన్ని అనుకున్నారు.
ఆ విధంగా కేజ్రీవాల్ మీద సానుభూతి ఉంటుందని. కానీ రాను రాను ఆ అరెస్ట్ అయినప్పుడు ఉండే సానుభూతి మరిన్ని నెలలు ఉండదు, కొంతకాలే ఉంటుంది. దాడులు చేసినా, అరెస్టులు చేసినా. ఉదాహరణకు మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేస్తే వెంటనే సర్వే చేస్తే ఏదో కొంత అధికారంలోకి రావచ్చు అని తేలింది. ఎమ్మటే అనౌన్స్ చేశాడు, ఎలక్షన్స్ పోయాడు. కానీ అప్పుడున్నటువంటి ఎలక్షన్ కమిషనరు అడ్డగించాడు. ఏమిటంటే ఎలక్షన్ రిజిస్టర్లు ఎలక్షన్లు అప్డేట్ చేయకుండా ఎలక్షన్లు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేశాడు. 6 నెలలు పోస్ట్ పోన్ చేయడంతో ఆ చంద్రబాబు నాయుడు మీద సానుభూతి పోయింది. దాంతో తెలుగుదేశం ఓడిపోయింది. కాబట్టి దాడి జరగంగానే ఉండే సానుభూతి వేరు, 6 నెలల తర్వాత ఉండే సానుభూతి వేరు. కాబట్టి కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఉండే సానుభూతి వేరు, రిలీజ్ అయ్యేటప్పుడు ఉండే సానుభూతి వేరు, తర్వాత ఇప్పుడు ఒక 3 నెలలు జరిగిన తర్వాత ఉండే సానుభూతి వేరు. వీటిల్లో ఏమేమి తేడాలు వచ్చినాయో మనకు రేపు రిజల్ట్లో కానీ అవుపడదు. కాబట్టి ఈ సానుభూతి స్థిరంగా ఉండేది సానుభూతి కాదు. గతంలో చాలామంది నాయకులు తరిమల నాగిరెడ్డితో సహా జైల్లో ఉండి గెలిచారు. అట్లాగే జార్జ్ ఫెర్నాండెజ్ జైల్లో ఉండి గెలిచారు. కాబట్టి జైల్లో ఉంటే వేరు, మళ్ళీ బయటకు వస్తే వేరు. ఇవన్నీ అనేకమైనటువంటి వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్స్ని ఎట్లా వర్కౌట్ చేసినాయి, ప్రజలు ఏం భావించారని చూడాలి. చంద్రబాబు విషయంలో అయితే కొంత ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు, కానీ ఆప్ అయితే పూర్తి స్థాయిలోనే పరిపాలన అయితే చేసింది. దానికి దీనికి మనం బేరీ చేసుకోవచ్చు అంటారు. దానికి అంటే కాలం గురించి కాదు, దాడి జరిగినప్పుడు గురించి. ఇన్సిడెంట్ జరగగానే లింగ్డో అడ్డుపడ్డాడు. ఎమ్మటే ఎలక్షన్ పోయినడు చంద్రబాబు, కానీ లింగ్డో అడ్డుపడ్డాడు. ఇది జాబితా తయారు చేయకుండా సాధ్యంగా సవరించకుండా అని అది దరిదాపు 5-6 నెలలు పోస్ట్ పోన్ అయింది. అది మర్చిపోయారు సానుభూతి. ఇప్పుడు కూడా కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అరే ఇంత నీతిమంతిని అరెస్ట్ చేశారు అనుకున్నాం. ఆ తర్వాత కాదు అసలు ఈ పార్టీ అనుకుని చేసిందని కొంతమంది అనుకున్నారు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నార్మల్ అవుతుంది. కాబట్టి ఏ మేరకు జనం గుర్తుంచుకున్నారు. ఇంకొక విషయం కూడా అనుకున్నారు అంజయ్ సత్యం గారు, ఎలాగైనా బీజేపీ ఎవరిని కేజ్రీవాల్ అయితే అవినీతిపరుడిగా చూపించాలి ప్రజల ముందు అనేదే ఎక్కువగా ఇదైంది కదా. మరి అదేమన్నా కలిసి వచ్చే అవకాశం లేదా? అందుకే ఇవాళ కాంగ్రెస్ ఓటింగు ఎటు షిఫ్ట్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది. ఓన్ ఓటింగ్ కొంత చెదిరింది. ఎందుకంటే కొంతమంది ఆప్ నాయకులు ఆ తర్వాత బీజేపీలో చేరారు. తర్వాత ఆపుకున్న ఇమేజ్ కూడా కొంత లిక్కర్ స్కామ్ తోటి కొంత డ్యామేజ్ అయింది. అది పూడ్చుకునేంత సానుభూతి ఇప్పుడు ఉంటుందా అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి క్వశ్చన్. ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కూడా ఆప్ మీద చాలా అవినీతి ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆయన కూడా లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయారనే విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అది ఒక రకంగా చెప్పాలంటే మేము కలిసి ఉన్నామని చెప్పారు గతంలో, ఇప్పుడు విడిపోయి ఫుడ్ చేయడంతో కొన్ని విమర్శలు చేశారు. దాని ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా కలిసి ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరు కలిసి పార్లమెంట్లో పొత్తు పెట్టుకుంటే కూడా 7కి 7 సీట్లు బీజేపీ గెలిచింది ఢిల్లీలో. కాబట్టి చీలిపోయినాక ఆ మేరకు ఉన్నటువంటి ఓటింగ్ బీజేపీ నుంచి షిఫ్ట్ కావాలి, కాంగ్రెస్ ఓటు షిఫ్ట్ కావాలి, తర్వాత వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. ఇన్ని రకాలైనటువంటి కారణాలు ఇవాళ ఆపు గెలవాలంటే ఉన్నటువంటివి. కాబట్టి ఇన్నిటిని ఓవర్కమ్ చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆప్ మీద దాడి చేసింది. ఎందుకు చేసిందంటే సెకండ్ ఫోర్స్గా తను నిలబడాలని కోరుకుంటుంది. భవిష్యత్తులో ఆల్టర్నేటివ్గా రేపు జమిలీ ఎన్నికలో భవిష్యత్ ఎన్నికలో మేము ఆల్టర్నేటివ్ అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు సెకండ్ పొజిషన్కి రావాలి. దానికోసం వాళ్ళు కూడా ఆపును డ్యామేజింగ్గా మాట్లాడారు. అదేం పెద్ద అయితే వాళ్ళు చెప్పుకున్నది ఏమిటంటే రాష్ట్రాల్లో ఈ పొత్తు లేదు, కేరళ సిపిఎం తోటి ఎదుర్కొంటున్నాం, తర్వాత ఢిల్లీ పంజాబ్లో ఆపును ఎదుర్కొంటున్నాం, ఇంకా వివిధ రాష్ట్రాల వివిధ వర్గాలు ఉన్నాయి, పార్లమెంట్లో కలిసి వ్యవహరిస్తాం, రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఎవరి పార్టీ రాజకీయాలు వాళ్ళే అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ మేరమైనటువంటి స్ట్రగుల్లో ఇప్పుడు జరిగినటువంటి స్ట్రగుల్లో ఏ మేరకు ఇన్ని రకాల ఓటింగు ఆప్కు షిఫ్ట్ అయి గెలిపిస్తుందో చూడాలి.